నమస్తే, వెల్కమ్ టు వరి వ్లాగ్స్. ఇవి ఏంటి అనుకుంటున్నారా? మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి. ఇవి వచ్చి పీతలు అన్నమాట. పీతలు ఇదిగోండి, కాల్ చూసారా ఒక్కొక్కటి ఎంతెంత ఉందో. ఇవి విజయవాడ నుంచి తెచ్చారనమాట మా వారు. నాకైతే పీతల కూర అంటే చాలా చాలా ఇష్టం. ఇదిగోండి ఒక్కొక్క కాలు చూసారా ఎంత ఉందో. ఇవాళ వీటిని వండి మీకు చూపిస్తాను. మీరు ఎలా వండుతారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవైతే మండ పీతలు. పీతల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నాటు పీతలు, చుక్క పీతలు, సముద్రం పీతలు అలాగనమాట. ఇవి వచ్చి మండ పీతలు అండి. ఇక చూసారు కదా, మంచిగా నీట్గా అంటే నైటే క్లీన్ చేసేసుకున్నానండి. ఆ వీడియో మిస్ అయిపోయింది. మిస్ అవ్వడం అంటే మర్చిపోయాను అనమాట. క్లీన్ చేసేటప్పుడు నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఆ పీతలు క్లీన్ చేసేసుకున్నాక ఇదిగోండి ఉల్లిపాయలు, ఇన్ని ఉల్లిపాయలు, ఇదిగోండి 4-5 పచ్చిమిర్చి, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఏది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ వచ్చి పేస్ట్ వేసుకోవాలి. గసాలు, ధనియాలు, చెక్క, లవంగాయలు, అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి మాత్రమే వేయాలి. ఇదిగోండి ఇదంతా కలిపి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూపిస్తారండి. ఇదిగోండి పచ్చిమిర్చి, ఉల్లిపాయ వచ్చి ఇలా కచ్చా పచ్చాగా వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందాక చూపించినవన్నీ ఇదిగోండి ఇలా చక్కగా పేస్ట్ వేసేసుకోవాలి. ఇక మనం కూర వండుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఇక సట్టి కొంచెం వేడెక్కాక చక్కగా ఆయిల్ పోసేసుకోవాలి. ఇవి కేజీ పీతలు అనమాట. కేజీకి ఎన్ని వచ్చినాయండి బాబు? 7 వచ్చినాయి అంతే. అంటే కొంచెం పెద్ద సైజు పీతలు కదా, అందుకని మ్యాక్సిమం ఒక 4-5 గంటలు వేసేసాను ఆయిల్. ఇక ఆయిల్ వేడెక్కాక మనం చేసే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దరు కానీ వచ్చేయండి. ఆయిల్ చక్కగా వేడి అవ్వాలన్నమాట. ఇదిగోండి ఆయిల్ కాలింది. ఇక ఇది పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, అది వేసేసుకోవాలి ఫస్ట్. చక్కగా ఇదిగోండి ఇట్లా వేయించుకోవాలన్నమాట. కొంచెం ఈ వేయించుకునేటప్పుడే మనం పసుపు, ఇదిగోండి పసుపు, 1 స్పూన్ పసుపు, ఇదిగోండి కళ్ళుప్పు వేసేసుకొని చక్కగా అది వేపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా వేగింది కదా. ఇలా వేగాక ఏంటంటే ఇప్పుడు ఈ పీతలు ఉన్నాయి కదా, పీతలు దాంట్లో వేసేసుకోవాలి. ఇదిగోండి చక్కగా పీతలన్నీ అలాగా వేసేసుకోవాలి. ఇవేంటంటే మండ పీతలకి ఇవి చిన్న కాళ్ళు కూడా ఏంటంటే కన్ను ఉంటుందండి, పారేబాకండి, బాగుంటాయి ఇవి కూడా, వేసుకోండి. ఇదిగోండి చూసారా పీత సైజు చక్కగా పెద్దగా ఉందన్నమాట. ఇదిగోండి చక్కగా ఇలాగా ఆ మసాలా మొత్తం వీటికి పట్టేలాగా తిప్పేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే పీతల్లో ఉన్న నీసు నీరు అనేది ఉంటుంది కదా, ఎందుకంటే పీతల్లో నీసు నీరు అనేది ఉంటుందండి. ఆ సిమ్లో పెడితే ఆ నీరంతా వచ్చేస్తుంది అనమాట. అట్లా వచ్చాక బాగుంటుంది. అది ఆ నీసు నీరు అట్లా ఉంటే బాగోదన్నమాట. ఇదిగోండి ఇక కూర వండుతా మా వారు నా కోసం తెచ్చిన ఫ్యాన్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. కానీ చాలా బాగుందండి వంట చేసేటప్పుడు. మనం ఎన్నో చీరలు కొనుక్కుంటా ఉంటాం, 500, 600, 1000 రూపాయలు పెట్టుకోవడం. ఇది 600ఏనండి. చాలా బాగుంది, హాయిగా ఉంది వంటింట్లో వంట చేస్తుంటే. ఇదిగోండి ఇట్లా నీరంతా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయాక మనం పట్టుకొని పెట్టుకున్నాం కదా మసాలా, ఇదంతా ఇప్పుడు వేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం ఇలాగా చక్కగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి, చక్కగా ఉడకాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ క్వాంటిటీకి వచ్చేసాక చక్కగా కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2-3 స్పూన్లు వేసాను కారం. ఇక మంచిగా తిప్పాలన్నమాట. తిప్పి హాయ్ డార్లింగ్, ఏం కూర వండుతున్నావు? పీతలు నిన్న మీరు తెచ్చారు కదా విజయవాడ నుంచి, మండ పీతలు, అవి వండుతున్నాను అనమాట. వెళ్ళానన్నా
వెళ్ళి ఎంజాయ్గా చూస్తూ ఉంటుంటే కృష్ణానదిలో పీతలు గిలగల బాగుతున్నాయి తేవాలనిపించింది, అందుకే తెచ్చాయి. కేజీ 350 రూపీస్, కానీ సూపర్ బతుకున్నాయి. మండపీతలు అంటే మాక్సిమం బతికే ఉంటాయండి చక్కగా. చూడండి ఎంత ఉందో మండపీతలు పట్టుకుంటా అంటది. అయ్యో ఇదిగోండి, కారం వేసాక కొంచెం సేపు అదిగో అట్లా ఆగైతే ఆయిల్ ఇట్లాగా తేలిద్ది అనమాట. తేలాక కొంచెం వాటర్, ఇదిగోండి నేను ఈ చిన్న గ్లాస్ ఏముంది, మీడియం సైజ్ గ్లాస్ వాటర్ పోస్తున్నా. ఇక సిమ్లోనే పెట్టాలండి కూర, ఎప్పుడు సిమ్లోనే వండండి, మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ టచ్ ఏంటి అంటే, మొన్న కూడా తలకాయ మాసంలో పొడి మసాలా వేసేది మిస్ అయిపోయానండి వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు కూడా లాస్ట్లో దింపేటప్పుడు కొంచెం పొడి మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ క్లైమాక్స్లో చూపిస్తా. ఇదిగోండి, ఇక చక్కగా అక్కడి నుంచి మా వారు కృష్ణానది చేపలు కూడా తెచ్చారు, కొంచెం అది కూడా వండుతున్నాను అనమాట. కొంచెం చేపల కూర, కొంచెం పీతల కూర. ఇదిగోండి, ఇలా ఉడికేటప్పుడు చక్కగా కొత్తిమీర జల్లేసేసుకోండి, బాగుంటుంది. ఒకసారి నాలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లా ఆయిల్ చక్కగా తేలాక కొత్తిమీర జల్లేసేసుకున్నాం కదా ఇందాక. ఇదిగోండి, గరం మసాలా కొంచెం, 1 స్పూను గరం మసాలా అలా జల్లేసేసుకొని ఒక్కసారి అలా తిప్పేసుకుంటే, ఇక ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు చక్కగా ఉప్పు చూసేసుకోండి. ఇదిగోండి, మన పీతల కూర రెడీ అయిపోయింది అనమాట. ఇదిగోండి, చక్కగా అంత నల్లగా ఉన్నాయి కూడా ఎందుకనో ఇట్లాగా వండంగానే ఈ కలర్ వచ్చేస్తాయండి. ఎందుకని రొయ్యలు ఒకటి ఇవి ఒకటి. ఇదిగోండి, అయిపోయింది మన పీతల కూర. ఇదిగోండి, పీతల కూర వేసుకొని తింటున్నాను అనమాట. బా అద్దరిపోయింది. ఇదిగోండి కాదు, సూపర్ అంటే సూపర్.